అంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సో మా విన్నపము ఏంటంటే ఎవరైతే బ్రహ్మకుమారిల్ని అంటే రకరకాలుగా హ్యూమిలియేట్ చేస్తున్నారో వారందరి మీద కూడా ఒక కమిటీ వేస్తాము అనేది చెప్పడం అయితే జరిగింది. సో అంటే ఎవరినైనా సరే అలాగా అన్యాయంగా అంటే వాళ్ళని అలాగే చేయడం అనేటటువంటిది కరెక్ట్ పని కాదు, అది నేను కూడా అంగీకరిస్తాను. కాకపోతే మీరు ఈ యొక్క కమిటీయే కాకుండా బ్రహ్మకుమారిస్ చేస్తున్నటువంటి పనుల మీద కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ అయితే వెయ్యమని కోరుతున్నాను. ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లల్ని సో వాళ్ళని కుమారులుగా మారుస్తున్నారు, అంటే పెళ్ళి కూడా లేకుండా. సో వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎలాంటి రక్షణ కలుగుతుంది, అసలు వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఎవరెవరి చేతుల్లో వాళ్ళు బలైపోతున్నారు అనేటటువంటి దాని మీద కూడా మీరు ఒక కమిటీ వేస్తే మేము సంతోషిస్తాం. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ పక్కనే కూర్చున్నారు డిప్యూటీ సీఎం గారు, వారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను కంకణం కట్టుకున్నాను. అలాగే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడినటువంటి ఆయన ఈ మొత్తం సౌత్ ఇండియా నాయకుల్లో ఆయన ఒక్కైనా నోరు విప్పాడు. సో ఆయన సనాతన ధర్మం గురించి ఆయన పాటుపడుతూ ఉంటే సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి పుట్టినటువంటి బ్రహ్మకుమారి అనేటటువంటి ఆ యొక్క దాన్ని కల్ట్, మతం అని దాన్ని అనకూడదు కానీ ఒక కల్ట్కి సంబంధించినటువంటి ఒక దాన్ని మీరు ప్రమోట్ చేయడం అనేటటువంటిది ఒక హిందూగా మీ అభిమానిగా నాకు కొంత బాధ అయితే కలిగింది. నాకు కూడా వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు రీసెంట్గా నెల్లూరు జిల్లాలో ఒక పాస్టరు ఒక 40 రోజులు నెల రోజుల్లో ఒక అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నటువంటి అమ్మాయికి నేను తగ్గించేస్తా అని చెప్పి ఆ అమ్మాయికి మందులు కూడా వేయకుండా ఆపరేషన్ చేయాల్సినటువంటి సమయాన్ని కూడా దాటబెట్టేసి ఊరికే ప్రేయర్ చేస్తూ కూర్చోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. అలాగే బీబీసీలో కూడా దాని మీద డాక్యుమెంటరీ వచ్చింది. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీసులు కానీ అంటే ఆ తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఇష్టపడలేదు, అందుకని వదిలేసామంటున్నారు. మీరు దాన్ని సుమోటోగా తీసుకోండి. సో ఆ పిల్లలే కాదు ఇలా చాలామంది చచ్చిపోతారు, నాకు తెలిసినటువంటి వాళ్ళే కొంతమంది చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పలేరు. ఇలాగా బలైపోకుండా మూఢనమ్మకాలకి బలైపోకుండా మీరు చర్య తీసుకోండి, బాగుంటుంది. ఇంకోటి మా డిప్యూటీ సీఎం గారికి సంబంధించినటువంటి పిఠాపురం ఇలాకాలో విగ్రహాలు మొదలు కొట్టారు గత వైసీపీ గవర్నమెంట్ హయాంలో. సో దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వెయ్యండి. ఎందుకంటే పగలగొట్టిన వాడు ఎవడో అందరికీ తెలుసట. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఆ కేసులు కూడా ఉన్నాయి, వాటిలో ఒకసారి తిరిగి తోడండి. వాటి మీద మీరు పట్టించుకోరా? విగ్రహాల మీద దాడులు ఇంకా ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా ఒకసారి మీరు స్పందిస్తే బాగుంటుంది. గల్లా మాధవి గారు వారేమో వచ్చి అసలు మీరు రోడ్ల మీద ఎవడ పర్మిషన్ తీసుకుని భగవద్గీత అమ్ముతున్నారో నిలదీశారు. వెరీ గుడ్, బెస్ట్, సూపర్ అనమాట. వకీల్ సాబ్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ సూపర్ ఉమన్, బాగుంది, బాగా అడిగారమ్మా. అమ్మా మీరు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇదే ఇంకొక మత ప్రచారకులు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం కాలు కదిపి ఏదో వాళ్ళతో పాటు యాత్ర చేసామని కూడా వార్తలు వినబడుతున్నాయి. అప్పుడు కూడా మనం వెళ్ళకూడదు, వాళ్ళు కూడా అడగాలి. అదే కాకుండా ఆ గుంటూరులోనే లాస్ట్ 2 years ఏగో అనుకుంటా జిన్నా టవర్ అని ఒకటి ఉంది, దాన్ని తీసేయాలని చెప్పి హిందూ వాహిని వాళ్ళు ఎవరో గొడవ చేశారు. అసలు ఎక్కడ పాకిస్తాన్ జాతిపిత జిన్నా ఆడికి సంబంధించిన టవరు గుంటూరులో ఉండడం ఏంటి? మనకు కుదరదమ్మా. దాని మీద కూడా మీరు చర్య తీసుకోవాలి. నేను నా ఛానల్ సాక్షిగా నేను కూడా అడుగుతున్నాను, జిన్నా టవర్ నేను చేద్దాం చెప్పండి. మరి ఎందుకు ఉంది అక్కడ? మీరు అడగగలుగుతారు? వాళ్ళని అడగరు. సో వాళ్ళందరూ ఇప్పుడు 25వ తారీఖు వచ్చేస్తుంది, మరి మన వాళ్ళు అంతా రోడ్ల మీద వచ్చేస్తారు. మరి వాళ్ళు అడుగుతారా ఎవరు పర్మిషన్ తీసుకుని మీరు రోడ్డు మీద వచ్చారు, ఎందుకు పాంప్లెట్లు పంచుతున్నారు, ఎందుకు అర్ధరాత్రులు నిద్రపోకుండా అడవాటు చేస్తున్నారు? అప్పుడే మొదలెట్టి సార్ మాకైతే అసలు చుట్టుపక్కల మోత ఎక్కిపోతుంది. అవి కూడా అడగండి అమ్మా. కేవలం భగవద్గీత అమ్ముకుంటేనే ప్రాబ్లం వచ్చింది, అర్ధరాత్రులు పడుకొని ఇవ్వట్లేదు మమ్మల్ని. అడగండి, అడుగుతారా? ఏమో మరి అది మీ ఇష్టం, మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఇంకోటమ్మా, ఇప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో వాళ్ళకి కూడా ఇస్కాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క అక్షయ పాత్ర నుంచే భోజనం వస్తుందట. సో అది కూడా మరి మీరు ఎవడు పర్మిషన్ తీసుకుని అసలు మీరు అన్నా క్యాంటీన్ పంపిస్తున్నా అడగాలి కదా మనము, అది మన బాధ్యత. ఇంకోటమ్మా, అదే భగవద్గీత కోర్టులో కూడా ఆ యొక్క సాక్ష్యం చెప్పేటప్పుడు దాని మీద ప్రమాణం చేస్తారు. ఎందుకు అంటే హిందూ మెజారిటీ కంట్రీ కాబట్టి, ఇది భారతదేశం కాబట్టి, హిందూ జాతికి సంబంధించింది కాబట్టి అలా చేస్తారు. కొద్దిగా ఈ విషయాలు కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. అలాగే సీఎం గారు మిమ్మల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది హిందువులు బాధపడి వాళ్ళు చెప్పుకునే దిక్కు లేక ఎవరు చెప్పుకోవాలి ఎవరు అండగా వస్తారో తెలియక మిమ్మల్ని గెలిపించుకున్నారు. అలాంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయద్దు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడినప్పుడు మా కోసం ఒక నాయకుడు వచ్చాడు అని మేము అందరం గర్వంగా ఫీల్ అయ్యాము.
మీ సాక్షిగానే వారు ఆ మాటలు అయితే అన్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి బాబు గారికి తెలియజేయండి అక్కడ ఏం జరుగుతుందో. నిజంగా అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదనుకుంటే మేము కూడా అన్ని మూసుకూర్చుంటాం. ఒకవేళ జరుగుతోంది అనేటటువంటి విషయం మీకు తెలిస్తే కనుక వారి మీద కూడా చర్యలు తీసుకోండి. కేవలం వారిని ఏదో అన్నారు అన్నటువంటి వాళ్ళ మీద కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోండి. సో ఇదండి నా యొక్క అభిప్రాయం. సో మరిన్ని అంశాలతో మళ్ళీ ఒకసారి మీ ముందు కలుస్తాను. ఇది సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.